వచ్చి ఏనాడు పడబడుకున్న సాడంత దెబ్బొట్టి ఏనాడు పాములు ఏనాడు కట్టినట్టుగా ఏనాడు వరద కొట్టి వాన కొట్టి వరద వాడుతుంటే పుట్టకముల పంట ఏనాడు వన నీళ్లు పోతున్నాయి నీళ్లు పోయే వరకు ఏనాడు కాలేడి మంద ఏనాడు మంద వెళ్ళారింది ఈత నేరవని మంద ఈత నడిచింది మంద నీళ్లు తాగని మంద ఏనాడు నీళ్లు తాగింది ఏనాడు అన్న చిందల మంద ఏనాడు ఏడు పానం అయింది ఏనాడు వరంగా వాన కొట్టి ఏనాడు వాన తెలిసింది అప్పుడు ఏనాడు భగవంతుడు మళ్ళీ ఏమనుకున్నాడు ఏమరా నేను ఏ కారణ పడిన రాకడం ఏమది నేను ఏళ్ళు బట్టి ఏనాడు ఎట్టమేయడం ఏమది ఈ ఎట్టమట్టి పెట్టే అరగంట సేపట్లో వాన కొట్టింది వాన గెలిచింది ఏనాడు భూమి పనికి వచ్చింది ఈనాడికే కానీ ఎవరాడికే కానీ కాపు వారికి తల్లి కన్న తల్లి పడుతున్నాయట మరి ఏనాడు ఇక్కడ నేను వ్యవసాయం చేస్తున్నాను మల్లయ్య ఏమరా నేను వ్యవసాయం చేసిన కాకపోతే నేను వ్యవసాయం ఎట్లా చేయాలి అని చెప్పినాడు రామ లక్ష్మణ రంగ చూడట్లా చేసిండు ముక్కు మగలనే మల్లయ్య నేను వ్యవసాయం చేసినాను కాదు మరి ఏనాడు ఈ కాళ్ళు లావట్టాలని చెప్పి భగవంతుడు రారాధ మల్లయ్య గాలి దేవుని చేసే వరకల్లా గాలి దేవుడు వచ్చిండు కాళ్ళు లావట్టిండు దూరి దేవుడు వచ్చిండు దూములు లేచిండు ఏనాడు రెండు కొలగా వచ్చి నాగడి పాలన ఏనాడు చేయవచ్చు మల్లయ్య సాగని ఎట్ట సాగలుగుతున్నాను దేవరాజ మల్లు దేవుడే దేవరాజు మల్లయ్య దగ్గర ఎలయి పొద్దుగల్లా చేసినోడు కాదు ఎలయి పొద్దుగల్లా దాబలెరకలేదు తండ్రి వలబలెరకలే అని చెప్పి గాలి దేవుని పిచ్చి గాలిపడం లేపిడి రమరాజు మల్లయ్య లేపి రమరాజు మల్లయ్య వాడు దేవుడే దేవుడే మల్లయ్య
ముక్కుపోవు అదో పుట్ట మీదకి వెళ్ళిపోతుంది నాగలే ఆ పుట్ట మీదకి వెళ్ళిపోవగల భారతమ్మ ముక్కుపోవు నాగలి కొండికి తట్టి కొరవేస్తుంటే ఓ కొరవేసిండు 2 కొండలు 3 కొండలు 5 కొండలు చేస్తా ఉన్నాడు 5వ కొన కనుక పుట్ట నీకు నాగలు వస్తున్నది ఆ నాగలు వచ్చే వరకు కూడా భారతమ్మ ముగ్గురికి నాగడి కొండి తట్టింది ఎనక గుంతనేమో ఎనక గత్తలేదు ముంగడికి పోతలేదు ఇది ఏం కష్టం అని చెప్పిన చేతులు ఉన్నటువంటి ముళ్ళు చేత పట్టుకుని ఆ 2 కొలను పెళ్లి దెబ్బలు కొడుతున్నాడు దెబ్బలు కండలు ఎగురుతూ ఉన్నాయో 2 కాళ్ళ కండలు ఎగురుతున్నాయి మరి భగవంత మాకు నోరు లేకపోయి చెప్తామని చెప్పి ఆ యొక్క 2 కొలలు ఏం చేసినాయి ఆ గబలసుని కాళ్ళకి రవ్వలో నీళ్ళు కారుతున్నాయి ఆ 2 కొలు ఒకసారి అనికెత్తుకున్నాయి అయ్యయ్యో రారాజు మల్లేకు దేవరాజు మల్లేకు ఏమి రా భగవంత నేను వ్యవసాయం చేస్తామని చెప్పి కాండపల్లిలో కోజీరా వచ్చిన వరకల్లా ఒకనాడు కనుక నాకు వ్యవసాయం తలుతుంది అని చెప్పి ఆ నాగటి పాలెం ఏమనగా లింగాల పైసలు తల మీద కప్పుకొని పోతున్నాడు దేవరాజు మల్లయ్య దేవుడు కాదు దేవుడే మల్లయ్య లాభలేకలేదు వరపల్లెకలేదు మోగోలాలు తీసుకొని నాగలి కట్టిన నేను 5వ కోటకు నాయన అయ్యాలి పుట్ట కొడుకు నేను పోతా ఉంటే మరి కొల్లాగా ఏమొచ్చింది ఇవాళ అయిపోతుంది వెనక కోత వెనక వస్తారు ముందరు కోత ముందరు కూర్చో ముందరు కత్తలేవు నాకు ఇది ఏమి కలివాయ కాదు రా నాయనా శంకరో కాపుల నల్లు బలమెత్తివి తండ్రి కాపుల ఇళ్ళల్లో బలమెత్తి నన్ను కష్టపెట్టవాడిది అయ్యా రారోరి నాయనా రామో నాయనా
నేను కష్టపెడుతుంది రానాయన అయ్యో రారోరి నాయనా శంకరుడారా అది కాకుండా మూడో దారం ముట్టు నాయన్నా రారోరి నాయన్నా కచ్చివేరి పట్టవురా కచ్చివేరి పట్టవురా ఈ పొద్దుగల నాయన కచ్చివేరి పట్టవులో నాయన కాబల ఇళ్ళ పరమిత్తివి రా నాయన అయ్యో నాది రెడ్డి గర్భానా రామారామ అయ్యో 90 ఏళ్ళ పెద్ద మనిషికి రామారామ అయ్యో నీలమ్మ గర్భాన తండ్రి రామారామ అయ్యో నన్ను పాలమిత్తివి రా రామారామ కాబల ఇళ్ళ పరమిత్తి కష్టపెట్టబడితివి రా నాయో అయ్య కాలమైతే కాపును రామారామ అయ్యా కాలమైతే కాపును రామారామ అయ్య శిరడి కపట్టాలు వెక్కే రామారామ అయ్య పంటలు వండిత్తరవిరా రామారామ అయ్య కాలం పోతే కాపును రామారామ అయ్య కరువు పడితే కాపును రామారామ అయ్య చెరువుతుంది చెలిగలకి రామారామ అయ్య చెలిగలకే కాపును రామారామ అప్పుడు నన్ను పరమిచ్చి కష్టపెట్టబడితే రానాయో కాపుకునే రెండు నాయన గుర్రానికి కొబ్బరి కోరికి తనులేదు నాయన నాయన శంకర అయ్యో మేడికి పూతలేదు రామారామ అయ్యా రారోరి నాయన రామారామ అని రవరాజు వల్లయ్య లోకాల శేఖరిగా వచ్చేసుకొని ఓటవన పొట్టుడు వల్లయ్య రవరాజు వల్లయ్య శోకం ఎక్కడ పోతున్నదే అయ్యయ్యో రారాజు మల్లయ్య కాండపడి లోపల కూడా నగడి పొల మీద చెయ్యి పెట్టి వలవల పోతా ఉన్నాడు అయ్యా నాయన లోకాల సంగమయ్యా ఇలా ఈ పొద్దుల్లా కాపనీళ్ళలో ఉట్టి నేమేం సుఖపడుతున్నా ఆయన మొదటి అవతారం శ్రీశైలం మరి కలిసి అవతారం ఎత్తిన ఆ యొక్క అవతారమే నాయన మంజమాడలమ్మ తోటి మరి ఆ పోటు పెట్టుకుని మన గొల్లవారి పిల్లల్ని పెళ్లి చేసుకున్నా నాయన ఆ యొక్క అవతారం మీదకని ఇప్పుడు మన పీరులతో మళ్ళీ అవతారం ఎత్తిపించినావు రెండో అవతారం మీద ఆకబందితో నాకు లేనిపోని బాధలు ఇచ్చావు తండ్రి అంటే నాకు సుఖపడలేదు తండ్రి నేను అయిపడలేదు మరి కోగరాది కొల్లపూరి పట్టణంలో ఆదిరెడ్డి గర్భాన 90 ఏళ్ళ పెద్ద మనిషికి 6 కాపులతో నన్ను పలవించు తండ్రి ఆయన అవగానే నేను పోనంటే కొడుక నువ్వు కాపులు ఉంటాలే కడగల కొనగాయలను నాలుగైన కొల్లపూరి పట్టణాన్ని నేటికి తీసుకురావాలి కొడుక తండ్రి ఆదిరెడ్డి గర్భాన నన్ను పలవేనాడు ఇచ్చినావు మరి మనకి పడవట కొల్లపూరి పాటికి తీసుకొచ్చిన నాలుగైన కొల్లపూరి నేటికి తీసుకొని వచ్చా తండ్రి ఇలా అయిపోతుగల్లా నా యొక్క వదిలే ఉన్న లెక్కమ్మ నా ఒళ్ళు చూసి ఓరవలేక 6 అనగాలేమో మనకి 8 కాపులు వాళ్ళు మనకి వ్యవసాయం చేయాలి ఇప్పుడు చిన్నవాడు మళ్ళీ కసిరి మీద ఉందని చెప్పి నా మీద మనకి లేనిపోయి లింద పెట్టింది మన లెక్కమ్మ అయ్యో తండ్రి తోటి పోరు వడలేక 6 అన్నగారు పోరు వడలేక నేను మనకి ఏ రోడ్డు వ్యవసాయం చేస్తా చెప్పి కానపల్లిలో జ్వరం వచ్చిన కానీ ఎట్టాలు కొట్టిన అటువంటి చెట్టు గుట్టలు కొట్టి ఎట్టమంటే వ్యవసాయం చేస్తామంటే నాకు వ్యవసాయం కన్నీరు పిక్కల కన్నీరు తిట్టుండే కొడుక కన్నీరు తీసినప్పుడే కంట కన్నీరు మళ్ళీ కన్నీరు మరి ఎండుకొండ శివలమే మరి మరి ఇంటికొండ లోపల దేవుడు బ్రహ్మదేవుడు శివుడు ముగ్గురు దేవుడు కళ్ళ చూసి ఇంటికొండ గుడికప్పుడు ఇంటి పాడినప్పుడే అటువంటి బ్రహ్మదేవుడు తన వారి తల్లి పొల్లు కట్టుకొని మరి ఎవరికని రోజు చూడమన్నప్పుడే మరి బ్రహ్మదేవుడు ఏం చేసిండు తన చేసిండు ఏనాడు పంచగాల కట్టబట్టి పాన చూసినప్పుడే ఇక్కడికి దగ్గర కొల్లపూరి పట్టణంలో ఆదిరెడ్డి కన్న కొడుకు కంసోత్తు మల్లయ్య నీలమ్మ కన్న కొడుకు నిజముద్రి మాలిన మల్లయ్య మరి వదిలే వనలేక పోరు వనలేక ఏరుగొట్టి ఎంత చెప్పి కాళ్ళ చేర వచ్చిండు మరి కాండపడి లోపల కొడుక తనగా నాగరట్టుతో ఉంటే తన యొక్క భార్య పైడి కాల పద్మాలదేవి పారపుడి జనాలు వస్తున్నది 5వ కొడుక పుట్ట కొనగా నాగలు తట్టింది ఎనక కూర్చో ఎనక కత్తలు ముంబడి పోతలేదు మరి కోలే మనక పెట్టి దెబ్బలు కొట్టే వరకల్లా 2 కోలాలు అనకలెత్తుకున్నాయి
ఉంది. మళ్ళీ కొడుక అనకల తత్త లేదు కలకల కలకల కన్నీరు ఇస్తుంది అన్నయ్య చెప్పినప్పుడే అన్నయ్య మన కొడుకు రారాజు మళ్ళీ కన్నీరు ఉన్నది. రారాజు మళ్ళీ కన్నీరే మన కొడుకుతో మనకి ఈనాటి గారి ఆనాటి గారి కొడుకుతో మనకి రాజు మళ్ళీ అవుతాం తగది. ఆ యొక్క పుట్టలపల ఉన్నటువంటి మందం తీసి ఆ మల్లయ్య చేతిలో పెట్టేద్దాము. సరే అన్నయ్య లక్కకి రత్నం తీసుకుపోదాంపా అని చెప్పి లోకాల శంకుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఎట్లా పోతున్నారే ఓ రామ రామ. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లోకాల సంగమయ్య మరి ఆలోక నగరి విడిచిపెట్టి ఎట్లా పోతున్నారు ఓ పెద్దలారా. మరి పత్తికాయవరం వలుకుంటా నాయన సంగమయ్యా కాపుల ఇళ్ళ బలమి తిరుగుతుంది నన్ను లేని కలిసి పెట్టబడివా కాపులు కాపులు అంటే ఆయన కందిత్తుకు సభలు లేదు తండ్రి కాపులకు నేను ఆయన సంగమయ్యా మరి మేడికి పుట్ట లేదురా కోడికి సరు లేదు తండ్రి గుర్రానికి కొమ్ము లేదు ఇలా అయిపోతే కాపులు కాపులు అంటే నాయన సంగమయ్యా మరి కాలం అయితే ఆయన చెరువులకి పంటలు పండిస్తారు కాపులు ఒకవేళ కరువు పడితే ఆయన చెరువు తిని చెరువు పెడతారు కాపులు నాయన అడిగాని కాపు వారు లేని ఊరు మనకి కప్పా కప్ప అంటదట నాకే కష్టపడి చెప్పి మళ్ళీ కన్నీరు ఉన్నాడు
కొడుక మల్లయ్య ఇలా కన్నీరు దేక చెప్పాను కదా కొడుకును ఓదార్చి కొడుక సరే బిడ్డ నీకు అంత కష్టం వచ్చేది ఒరే కొడుక ఆయన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు మంచి వాళ్ళకే కష్టం అంత బిడ్డ చెట్టు కష్టం సరే మల్లయ్య నీకు నేను ఉన్నాను చెప్పి దగ్గరించుకుని కన్నీరు చూసి కొడుక నీకు కడగబోదు ఈ నగరి కూడా తీసి నీ యొక్క భార్య చేతిలో పెడతామంటే ఈ భార్య పడికాల పద్మాదేవి కొడుక కొల్లపూరి పట్టణం పంపిమన్నప్పుడే ఆ నాగలి కూడా తీసుకోవడం కొలా వేసి భార్య పడికాల పద్మాదేవి కొల్లపూరి పట్టణం పంపించరు కొడుక మల్లయ్య అయ్యో రారో కళ్ళ కొడుక రామ రామ పుచ్చుకోరా మల్లయ్య అంటే తండ్రి తండ్రి లోకాల దగ్గర కొట్టి రే